Hello guys, welcome to the review of sixth match between Sunrisers Hyderabad and Kolkata Knight Riders. Finally, the team batted first won the match and హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడిన టీం ఓడిపోవడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు వాళ్ళ ఓపెనర్స్ ఒక గ్రేట్ స్టార్ట్ను అందించారు. ఓపెనర్స్ మెరుపు బ్యాటింగ్తో టీమ్ స్కోర్ పవర్ ప్లేలోనే 80 పరుగులకు చేరుకుంది. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో త్యాగి బౌలింగ్లో హెడ్ అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన ప్రీవియస్ మ్యాచ్ ఫామ్ను కొనసాగిస్తూ చక్కగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. బిట్వీన్ 8 to 10 ఓవర్స్ 3 క్విక్ వికెట్స్ కోల్పోయి ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. 5వ వికెట్కు హెన్రీ క్లాసెన్తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. హెన్రీ క్లాసెన్ హాఫ్ సెంచరీ స్కోర్ చేయగా నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మెరుపు బ్యాటింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాల్యుబుల్ రన్స్ మరియు హెన్రీ క్లాసెన్ హాఫ్ సెంచరీతో ఆ టీం 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. కేకేఆర్ బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజుర్బానీ 4 వికెట్లు తీసుకున్నాడు. కేకేఆర్ బౌలర్లందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఆ టీం మెయిన్ స్పిన్ బౌలర్స్ అయిన వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణల ఫామ్ ఆందోళనకరంగా ఉంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన కేకేఆర్కు ఫిన్ అలెన్ ఒక మెరుపు ఆరంభాన్ని అందించాడు. పెయిన్ ఓవర్లలో ఏకంగా 3 4లు 2 సిక్సర్ల సహాయంతో 24 పరుగులు స్కోర్ చేశాడు. తర్వాత హర్ష దూబే వేసిన ఒక ఫ్లైటెడ్ డెలివరీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రహానే బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేశాడు. రఘువంశీ బ్యాటెడ్ వెల్ అండ్ హీ స్కోర్డ్ హాఫ్ సెంచరీ. కానీ అతని రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. అతను రన్అట్ అవ్వడమే కాక గ్రీన్ కూడా రన్అట్ చేయడంతో టీమ్ చేజింగ్పై ఎఫెక్ట్ పడింది. రింకు సింగ్ 35 పరుగులతో రాణించాడు. కానీ టీంకు విజయాన్ని అందించడంలో విఫలమయ్యాడు. 11 ఓవర్లలో ఆ టీం 120 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఆ దశలో ఇది ఒక క్లోజ్ మ్యాచ్ అవుతుంది అనిపించింది. కానీ చివరి 6 వికెట్లను 41 పరుగులకే కోల్పోవడంతో భారీ ఓటమిని చూడాల్సి వచ్చింది. కేకేఆర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మరింత మెరుగుపడాల్సి ఉంది అనిపిస్తోంది. వరుసగా ఫెయిల్ అవుతున్న రమణదీప్ సింగ్ ప్లేస్లో మరొక బ్యాట్స్మెన్తో ట్రై చేయడం మంచిది అనిపిస్తోంది. క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కూడా ఆ టీంకు ఒక మైనస్ అనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో డేవిడ్ పెయిన్ తప్ప మిగిలిన మెయిన్ బౌలర్లందరూ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. నెక్స్ట్ మ్యాచ్లో డేవిడ్ పెయిన్ బదులు హర్షల్ పటేల్ను టీంలోకి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లు తీశాడు. ఇషాన్ మలింగ అండ్ నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా హర్ష దూబేకు 1 వికెట్ దక్కింది. ఆర్సీబీపై ఫస్ట్ మ్యాచ్లో ఘోరంగా విఫలమైన ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేయడం ఆ టీంకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తోంది. ఈ మ్యాచ్తో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మొదటి విజయాన్ని సాధించింది. బ్యాటింగ్లో 39 పరుగులు చేసి మరియు బౌలింగ్లో 2 వికెట్లు తీసిన నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.